వెల్కమ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. దీనివల్ల మీకు చాలా ఫ్యూచర్లో ఉపయోగం ఉంటుంది. మీ సబ్జెక్ట్స్ పరంగా చాలా వరకు డౌట్స్ అనేది క్లారిఫికేషన్ అనేది చేస్తాను. అండ్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ అయితే నేను పెడతాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి నేను సోషల్ వర్క్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఆల్ 3 యూనిట్స్ నుంచి డిస్కస్ అయితే మీతో పాటు చేద్దాం అనుకుంటున్నాను. సో సోషల్ వర్క్ వచ్చేసరికి ఒక స్కిల్ పేపర్ కదా, ఒక 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్. అందరికీ చాలా ఈజీగానే ఉంటుంది ఈ సబ్జెక్ట్. అండ్ ఈ సబ్జెక్ట్లో వచ్చేసరికి మీకు మెయిన్గా సైడ్ హెడ్డింగ్స్ వచ్చేసరికి చాలా ముఖ్యమండి. సైడ్ హెడ్డింగ్సే మీకు చాలా వరకు మార్క్స్ అనేది దాన్ని బట్టే డిసైడ్ అయ్యి ఉంటుంది. చిన్న చిన్న డయాగ్రామ్స్ అనేది వేయాలి. ఇచ్చిన టైం తక్కువ, దాంట్లో వచ్చేసరికి థియరీ అనేది ఎక్కువ రాయాలి. సో మీరు కొన్ని యూనివర్సిటీస్ 1.5 hours పెడుతుంది, కొన్ని యూనివర్సిటీస్ 2 hours పెడుతుంది. 2 hours పేపర్ అయితే ఓకే, కానీ 1.5 hours పేపర్స్ అయితే కొంచెం కష్టం రాయడం. ఫాస్ట్గా స్పీడ్నెస్ అనేది ఉండాలి. ఈ పేపర్ స్కిల్ పేపర్స్కి అయితే టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి, సో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే మీకైతే బాగుంటేనే మీరు ఈ సబ్జెక్ట్స్లో ఫుల్గా అనేది స్కోర్ అనేది చేయగలరు. మీ కనుక సోషల్ వర్క్ నోట్స్ అనేది కావాలంటే 49 రూపీస్కి అవైలబుల్గా ఉంది. మా దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంది కదా, మెటీరియల్స్ ఉంది కదా అంటే టెక్స్ట్ బుక్ అండ్ మెటీరియల్స్లో చాలా వాస్ట్ సిలబస్ అనేది ఉంటుంది. అవసరమైనది తక్కువ ఇస్తాడు, అవసరం లేనివి చాలా లెందీగా 5-4 పేపర్స్ లాగా ఇస్తారు. కానీ మా దగ్గర ఉండే సోషల్ వర్క్ నోట్స్ వచ్చేసరికి అలాగైతే ఉంటుందండి. చాలా సింపుల్గా సైడ్ హెడ్డింగ్స్ అనేది ఉంటుంది. నీట్ ఇంగ్లీష్లో ఉంటుంది. డయాగ్రామ్స్ అండ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ అనేది చేసేటట్టుగా ఉంటుంది. చాలా వరకు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో పాటు ప్రొవైడ్ అనేది చేస్తాను. ఒకవేళ మీకు అలాంటి నోట్స్ అనేది కావాలంటే నా వాట్సాప్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. పేమెంట్ అయ్యాక మీకు తప్పకుండా మీకు నోట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ ట్రస్టీ ఛానల్. 1 year నుంచి అయితే రన్ చేస్తున్నాను. యూ కెన్ సీ అవర్ రివ్యూస్ ఆల్సో. సో ఇంకా మనం సోషల్ వర్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు అన్ని 3 యూనిట్స్ ఎక్స్ప్లెయిన్ అనేది చాలా త్వరలోనే చేస్తాను సోషల్ వర్క్ సబ్జెక్ట్ పైన, వీక్లీ వన్స్ అని. సో స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్. ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్ వచ్చేసరికి యూనిట్ 1 అండి. చాలా ఈజీ యూనిట్లే. దీంట్లో బోల్డ్గా ఉన్న 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఎనీ 4 బాగా చదువుకోండి, మీకు ఈజీగా 2 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ వర్క్ అంటే ఏంటి, దాని యొక్క స్కిల్ సబ్జెక్ట్స్లో మీకు ఎప్పుడైనా స్కోప్, ఆబ్జెక్టివ్, ఫంక్షన్స్, క్యారెక్టరిస్టిక్స్, ప్రిన్సిపల్స్, టైప్స్ ఇలాంటి పదాలు అనేది ఎప్పుడు వినిపిస్తుంది మీకు 5th సెమిస్టర్ దాకా. స్కిల్ సబ్జెక్ట్స్ అంటేనే స్కోప్, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, దీనిపైన ఒక ఎస్ఐ అనేది నిర్మాణం చేస్తారు. సో ఇలాంటివి బాగా చూసుకోండి. సోషల్ వర్క్ ఒక స్కోప్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్, డిస్కస్ ఫిలాసఫికల్ వాల్యూస్. ఫిలాసఫికల్ అయినా ఇవ్వచ్చు, వాల్యూస్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ వర్క్ అయినా ఇవ్వచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చిన ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ వర్క్ ఆన్సర్ అనేది రాయండి. 7 ప్రిన్సిపల్స్ ఉంటాయి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది మెథడ్స్ అండ్ ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్, విచ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇట్ ఈస్ చదువుకోండి మీకు కావాలంటే. డిఫైన్ సోషల్ వెల్ఫేర్ అండ్ సోషల్ సర్వీస్, ఎక్స్ప్లెయిన్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద సొసైటీ. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి అడుగుతారండి 5 మార్క్స్లో. సో అక్కడ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి, ఇక్కడ ప్రిపేర్ అవ్వకపోయినా. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ సోషల్ సర్వీస్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ సర్వీస్. సిక్స్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. డిస్కస్ ది మేజర్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అండ్ ది రోల్ ఆఫ్ సోషల్ వర్కర్స్ అడ్రసింగ్ దేమ్. మేజర్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇండియాలో ఏమేమి ఫేస్ చేస్తున్నారు, ఈజీగా ఓన్గా అనేది ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అనేది చాలా వరకు ఈజీగానే 5-6 దాని మీద ఇష్యూ మీద ప్రాబ్లమ్స్ అనేది రాయండి ఎస్ఐ క్వశ్చన్. దాంట్లో ద రోల్ ఆఫ్ సోషల్ వర్కర్స్ అడ్రసింగ్ దెమ్, ఎలా అడ్రస్ చేశారు సోషల్ వర్కర్స్ అనేది రాయాలి. సో 5 మార్క్స్ చూసుకుంటే మీకు ఇవన్నీ ఇచ్చాను. 5 మార్క్స్ 5 క్వశ్చన్స్. సోషల్ సర్వీస్ అంటే ఏంటి, సోషల్ వెల్ఫేర్ సర్వీస్ అంటే ఏంటి, సోషల్ రీఫార్మ్ అంటే ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ వర్క్ అంటే ఏంటి, హోమ్ విజిట్స్ అంటే ఏంటి, నీడ్ ఆఫ్ సోషల్ వర్క్ అంటే ఏంటి, వాల్యూస్ ఆఫ్ సోషల్ వర్క్ అంటే ఏంటి, ఇవన్నీ చదువుకోండి. వాల్యూస్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ వర్క్ ఏదైనా ఒకటే రాసియొచ్చు. సో మిగతా క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. సోషల్ వెల్ఫేర్, సోషల్ రీఫార్మ్, హోమ్ విజిట్స్ చాలా ఇంపార్టెంట్.
సో యూనిట్ 2 దగ్గరికి వెళ్దాం. మెథడ్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ఇండివిజువల్ అండ్ గ్రూప్స్ అనమాట యూనిట్ 2 నేమ్ వచ్చేసరికి. దీంట్లో మీకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంది. దీంట్లో మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 3 టాపిక్స్ అనేది ఉంటాయి. సోషల్ కేస్ వర్క్ గురించి, దాని తర్వాత సోషల్ గ్రూప్ వర్క్ గురించి ఈ 2 టాపిక్స్ అనేది ఉంటాయి. ఈ 2 టాపిక్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కటి ఇచ్చేస్తారు. ఒకటి సోషల్ కేస్ వర్క్ పైన ఉంటుంది, ఇంకోటి సోషల్ గ్రూప్ వర్క్ పైన ఉంటుంది. ఎనీ వన్ టాపిక్ అయితే బాగా థరోగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోషల్ కేస్ వర్క్ పైన ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయని చూసుకుందాం. ఫస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చేసరికి సోషల్ కేస్ వర్క్ అండి. డిఫైన్ సోషల్ కేస్ వర్క్, ఎక్స్ప్లెయిన్ ఇట్ స్కోప్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్. చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్, discuss the tools and techniques used in social case work and explain counseling skills గురించి కూడా టైల్ క్వశ్చన్ అయితే అడిగారు. థర్డ్ క్వశ్చన్ ఇది వచ్చేసరికి 3, 4, 5 సోషల్ గ్రూప్ వర్క్ గురించి సంబంధించింది. థర్డ్ క్వశ్చన్ సోషల్ గ్రూప్ వర్క్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్, నీడ్ అండ్ ప్రాసెస్. ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రూప్ వర్క్ ఇన్ డీటెయిల్. ఫిఫ్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్, డిస్కస్ ది స్టేజెస్ ఆర్ లేదంటే ప్రాసెస్ అయినా ఇవ్వచ్చు ఆఫ్ సోషల్ గ్రూప్ వర్క్ అండ్ ఫెలిసిటేషన్ స్కిల్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 మార్క్స్ లో కూడా అడుగుతారు. ప్రిపేర్ వెల్. యూనిట్ 2 లో ఈ 3 క్వశ్చన్ సోషల్ 2 టాపిక్స్ అనేది ఉంది, సోషల్ కేస్ వర్క్ అండ్ సోషల్ గ్రూప్ వర్క్. ఈ 2 టాపిక్స్ బాగా చదువుకోండి. క్వశ్చన్స్ అయితే డివైడ్ చేసి ఇలాగ అడుగుతారు. సో 2 టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్ లో 5 మార్క్స్ లో చూసుకుంటే కంపేర్ కేస్ వర్క్, సోషల్ కేస్ వర్క్ అండ్ సోషల్ గ్రూప్ వర్క్. సెకండ్ వన్ ఫెలిసిటేషన్ స్కిల్స్. థర్డ్ వన్ కౌన్సిలింగ్ స్కిల్స్. ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ సోషల్ వర్కర్ ఇన్ సోషల్ కేస్ వర్క్. ఫిఫ్త్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రూప్ వర్క్ ఇన్ డీటెయిల్. ఈ అన్ని క్వశ్చన్స్ అనేది చదువుకోండి. దాని తర్వాత యూనిట్ 3 లో వచ్చేసరికి కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ ఫీల్డ్ వర్క్. దీంట్లో కూడా 2 టాపిక్స్ అనేది ఉంది, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఒకటి, ఫీల్డ్ వర్క్ ఒకటి. ప్రతి ఒక్క టాపిక్ పైన ఒక 10 మార్క్స్ అనేది ఫ్రేమ్ అవుతుంది. 10 మార్క్స్ మీకు చాయిస్ ఉంటే ఒక 10 మార్క్స్ అనేది ఈజీగా మీరే స్కాటర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ కమ్యూనిటీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్. వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ క్వశ్చన్ అండి. Second one, discuss the objectives, principles and the phases or stages of community organization. Important question. Third question, unimportant. Discuss the phases of community organization in detail. Fourth question, very important and pakka pade chances ekku undi. Explain field work in social work, its nature, objectives and field work యొక్క డిఫరెంట్ టైప్స్, వేరియంట్స్ అనేది రాయమన్నారు. సో ఫీల్డ్ వర్క్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఇన్ సాల్వింగ్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్. సిక్స్త్ క్వశ్చన్ ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ యాజ్ ఎ మెథడ్ ఆఫ్ సోషల్ వర్క్ అని ఇచ్చారు, దానిపైన డిస్కస్ అనేది చేయమన్నారు. సో వీటి గురించి అయితే మీరు చదువుకుంటారు. దీంట్లో 2 టాపిక్స్ ఉన్నాయి, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ ఫీల్డ్ వర్క్. ఈ 2 బాగా చదువుకోండి, ఈజీగా అటెంప్ట్ అనేది చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 5 మార్క్స్ లో కమ్యూనిటీ ఆర్గనైజేషన్ యాజ్ ద మెథడ్ ఆఫ్ సోషల్ వర్క్, లాంగ్ ఆన్సర్స్ లో ఉన్నది, స్కిప్ చేసేయచ్చు, అక్కడ చదువుతారు కాబట్టి. సెకండ్ వన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి, కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే ఏంటి, కమ్యూనిటీ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, ఫీల్డ్ వర్క్ సూపర్విజన్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కమ్యూనిటీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ అంటే ఏంటి. ఈ అన్ని క్వశ్చన్స్ మీరు చదువుకుంటే మీకు పక్కాగా 45+ A+ ఆర్ O గ్రేడ్ అనేది మీరు స్కోర్ అనేది చేస్తారు. దానికి నా హామీ అయితే ఇస్తున్నాను. సో నోట్స్కి అయితే ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి నా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, నార్మల్ కాల్స్ చేయొద్దు, సిమ్ నా దీంట్లో అయితే లేదు. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంటుంది. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది రెగ్యులర్గా ఇంకా నుంచి అప్లోడ్ చేస్తాను. మీరు సెమిస్టర్స్కి కూడా ప్రిపేర్ అయిపోయింది, ఎక్కువ టైం అయితే లేదు అన్ని యూనివర్సిటీస్కి. ఆల్ ది బెస్ట్. మీకు అందరికీ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.